అవిద్య అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానం పోవాలి అనంటే దానికి ఉన్నటువంటి ఏకమాత్రమైన మార్గం ఏమిటి అనంటే వేరే ఏది కాదు, జ్ఞానం. అంటే ఎలాగైతే చీకటి పోవాలి, అంధకారం పోవాలి అనంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అనంటే కాంతి. ఆ ప్రకాశం అనేది ఉంటేనే, వెలుతురు అనేది ఉంటేనే అంధకారం అనేది నాశనం అవుతుంది. అది లేకుండా ఇంకేం చేసినా కూడా, 100 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టినా కూడా అంధకారం పోదు. ఒక దీపాన్ని వెలిగిస్తే అంధకారం పోతుంది. కాబట్టి అదేవిధంగా ఈ సంసారం అనేది ఏదైతే ఉందో దీనికి మూలం ఏమిటి అనంటే అజ్ఞానం. అటువంటి అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించేది ఎవరు అనంటే అది కూడా భగవంతుడే. కాబట్టి ఆ అంటే జ్ఞానం అనేటటువంటి ఔషధాన్ని భగవంతుడు మనకి ఇవ్వాలి అనంటే ఆ ఏ వ్యాధికైతే ఈ ఔషధాన్ని ఇవ్వాలో ఆ వ్యాధి యొక్క మూలాన్ని భగవంతుడు, ఆ మూలాన్ని తెలిసిన వాడే ఉండాలి. ఎలాగైతే ఇందాక చెప్పినట్టుగా ఆ మాయని తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ మాయ పరమేశ్వరుడు ఏం చేయదు. కాబట్టి మనం కూడా ఆ పరమేశ్వరుని ఆశ్రయించినప్పుడు ఈ మాయ నుంచి మనం బయటపడగలుగుతాం. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని పొంది ఈ మాయ నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే తనని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించి ఈ ప్రపంచం యొక్క అజ్ఞానాన్ని, ఆ సంసారం యొక్క మూలమైన అజ్ఞానాన్ని పోగొట్టి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి వాడు, జ్ఞానాన్ని ప్రసాదించి తద్వారా మోక్షాన్ని ప్రసాదించేటటువంటి వాడు అని ఈ మాట యొక్క అర్థం. సంసార వైద్య అనేటటువంటి మాట యొక్క అర్థం.